మత్తయి సువార్త రెండవ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, రెండవ అధ్యాయంలో మొత్తం 23 వచనాలు ఉన్నాయి. అయితే మత్తయి సువార్త రెండవ అధ్యాయానికి మనం ఒక టైటిల్ ఇవ్వచ్చు. ఏమిటి ఆ టైటిల్ అంటే, ఆయన జననానికి వచ్చినటువంటి స్పందనలు ఏమిటి అనేటటువంటి టైటిల్‌ని మనం మత్తయి సువార్త రెండవ అధ్యాయానికి ఇవ్వచ్చు. మొట్టమొదట స్పందన యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు సృష్టి స్పందించింది. సృష్టి స్పందించింది. అది ఎట్లా స్పందించింది అంటే, ఒక అద్భుతమైనటువంటి నక్షత్రాన్ని ఆకాశంలో ఆహ్, ఆకాశంలో మనకి కనపడుతుంది. ఆ యొక్క దాని ద్వారా సృష్టి స్పందించిందని మనం చెప్పొచ్చు. సంఖ్యాకాండము 24 అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 24 అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును. కలహవీరులందరినీ నాశనము చేయును. చూడండి ఇక్కడ మరి యాకోబు ఆహ్, సంఖ్యాకాండంలో మనం చూస్తా ఉన్నాం. నక్షత్రాన్ని గురించి మాట్లాడుతా ఉన్నాడు. తర్వాత రెండవ స్పందన ఏమిటంటే, అన్యజనులు మరి అన్యజనులంటే జ్ఞానులు స్పందించారు. ఎట్లాగంటే జ్ఞానులు ఆయనను ఆరాధించటము, అదేవిధంగా ఆయనకి కానుకలు తీసుకోవటం ద్వారా ఆయన్ని సంధించారు. మరి మత్తయి సువార్త మొదటి అధ్యాయములో మనం ఒక విషయాన్ని చూస్తే, మొదటి అధ్యాయంలో 26వ వచనాన్ని చదువుకుంటే అక్కడ ఒక మాట మనం చూస్తాం. ఆమె క్షమించండి. మత్తయి సువార్త 1 కాదు గానీ, ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు లోక రక్షకుడు అనేటటువంటి 21 వచనంలో ఉంటది. 1 అధ్యాయం 21 వచనంలో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తర్వాత మరి ఆహ్, యేసుక్రీస్తు రెండో అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ఒక యూదులకే గాదు గానీ లోకమంతటికి ఆయన రక్షకుడిగా వచ్చాడు అనేటటువంటి విషయము అక్కడ మనము చూస్తాము. తర్వాత మరి ఇంకొక విషయాన్ని గూడా ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే, జ్ఞానులను ఈ యొక్క జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చినటువంటి ఈ జ్ఞానులు ఖగోళ శాస్త్రాన్ని పరిశీలించటము ద్వారా రక్షకుడు మరి బెత్లెహేములో లేదంటే యూదా దేశంలో జన్మించాడు అనేటటువంటి ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకొనొచ్చారు. అంటే వాళ్ళకు ధర్మశాస్త్రం తెలీదు. దేవుని యొక్క వాక్యం తెలీదు. కానీ వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారు అంటే, వాళ్ళు ఆ యొక్క ఖగోళ శాస్త్రము ద్వారా వాళ్ళు తెలుసుకున్నట్టుగా మనము గ్రహిస్తాం. అంటే దాని అర్థం ఏమిటంటే, వాళ్ళు అర్థము చేసుకునేటటువంటి విధానంలో దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళకి రక్షకుని గురించి వాళ్ళకు బయలుపరిచాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా మన యొక్క స్థాయిని బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోగలమో, ఆ అర్థం చేసుకోగలిగిన విధానంలో దేవుడు మాట్లాడతాడు. తర్వాత హేరోదు యొక్క స్పందన. హేరోదు ఎట్లా స్పందించాడంటే, భయముతోనూ, మోసంతోనూ స్పందించాడు. అందుకని అతను ఏం చేశాడంటే, తనకి పోటీగా ఒక రాజు జన్మించాడు అని అనుకోని, అతను ఏం చేశాడంటే, అతను ఆ యొక్క జ్ఞానులతో మొదట మీరు వెళ్లి చూసి రండి. తర్వాత నేను ఎళ్లి చూస్తాను, ఆయన్ని దర్శిస్తాను అని చెప్పాడు. కాబట్టి మరి మనం చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. అదేమిటంటే, ఈ యొక్క శం యాజకులు కానివ్వండి, లేదంటే ఈ యొక్క వాక్యాన్ని ఆహ్, ఆ లేఖనాలను పరిశోధించినటువంటి శాస్త్రులు కానివ్వండి, వాళ్ళు మాత్రం యేసుక్రీస్తుని చూడటానికి వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళలేదు. యెరూషలేము నుండి బెత్లెహేమునకు దాదాపుగా 5 మైళ్ళు దూరం ఉండిద్ది. అయినప్పటికీ వాళ్ళు వెళ్ళలేదు గానీ, మరి
జ్ఞానులు వెళ్ళారు, గొర్రెల కాపరులు వెళ్ళారు. అదేవిధంగా మరి ఆహ్, మి దేవదూతలు ఆయన్ని దర్శించినట్లుగా మనము చూస్తాము. తర్వాత యోసేపు దేవదూత యొక్క మాట విని దేవదూత యొక్క మాట విని యేసుక్రీస్తుని యేసుకి ఆ యొక్క పిల్లవానికి యేసుక్రీస్తు అని పేరు పెట్టి ఆయన్ని పెంచినట్లుగా మనం చూస్తాం.